చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సిఆర్ రాజన్ గారిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతని రాజకీయ దివాలా కోరుతనాన్ని తెలియజేస్తున్నాయి. అతను తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్న బీసీ వెనుకబడిన కులాల నాయకుడిగా పొందుతున్న అద్భుతమైన ప్రజాదరణను చూసి ఓర్వలేక సిఆర్ రాజన్ గారి పట్ల పెరుగుతున్న ఈ ప్రజాదరణ తన కుటుంబ రాజకీయ పతనాన్ని శాసిస్తుందని గ్రహించి ఇలాంటి చౌకబారు ఆరోపణలను చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతన్ని రాజకీయంగా మరింత దిగజారుస్తాయి తప్ప సిఆర్ రాజన్ గారి ప్రతిభను ఏమాత్రం ప్రభావితం చేయలేవు. వెనుకబడిన కులాల అగ్రనాయకుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ సిఆర్ రాజన్ గారిపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను చిత్తూరు జిల్లా వన్య అగ్నికుల క్షత్రియ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ రోజు నీ ఓటమిని జీర్ణించుకోలేక రాజన్ గారి యొక్క విలువ తెలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు సముచిత స్థానం కల్పించి జిల్లా నాయకత్వం ఆయనకి అప్పగించారు. ఆయన విలువను ఆయన యొక్క నాయకత్వాన్ని ఆయన నిరూపించి జిల్లాలో 7 స్థానాలు గెలిపించుకోగలిగారు. బీసీలందరూ ఆయన వెనకాల వెళ్లారు. బీసీ నాయకులు, బీసీ కులస్తులు ఆయన వెంట ఉన్నారు. ఒక రాష్ట్ర నాయకుడి, ఒక కుల నాయకుడిని నువ్వు అవహేళన చేసి మాట్లాడటము, ఎవరికో అనుచరుడని చెప్పడం నీకు తగదని నీకు ఈ విధంగా పత్రికా ప్రకటన హెచ్చరిస్తున్నావు. ఈ రోజుల్లో నువ్వు ఇటువంటి మాటలు మానుకోకపోతే జిల్లాలో నువ్వు కానీ రాష్ట్రంలో కానీ వన్యకుల క్షత్రియులందరూ నీ ఇంటి ముందు వచ్చి కూర్చొని నేను బయటకు రాకుండా చేస్తామని ఈ పత్రికా ముఖంగా నీకు హెచ్చరిస్తున్నాను. మిత్రులకందరికీ 2 రోజుల క్రితము చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు బీసీ కులస్తుల మీద రాజన్ మీద కొన్ని అనుచితమైన చాలా చులకనగా మాట్లాడినాడు. అతను ఎందుకు మాట్లాడాడో అతని అభిప్రాయం కోసేస్తాను. మళ్ళా డబుల్ డిగ్రీ, ట్రిపుల్ డిగ్రీ న్యాయవాది చేసినాడు అంటాడు. ఒక క్రమశిక్షణగా నీతి నిజాయితీపరుడుగైన మా వన్నిరెడ్డి కులస్తులకైన పెద్దలు గౌరవనీయులు సిఆర్ రాజన్ అన్న గారు ఆయన కులం నుండి పుట్టి మళ్ళీ రాజకీయంలో 2008లో పెద్ద మహానాడు పెట్టినాడు. వన్యకుల చరిత్ర ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘంలో ముఖ్య మహారాజులు అందరూ వచ్చిన ఆ రోజు రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా తను సొంతంగా చేసినాడు. ఈరోజు ఓసీ కులస్తుల పేరే చెప్పినాడు 4, మళ్ళీ లాస్ట్లో బీసీ కులస్తుల పేరు చెప్పినాడు ఆయన. అంటే గతంలో మీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు అతన్ని గుర్తించలేదు. అతని యొక్క వాల్యుబుల్ అతన్ని సస్పెండ్ వేరు చేసినావు పార్టీకి. అంటే నీ దగ్గర బీసీ కులస్తులు ఎప్పుడు నీకు బాంఛన్ దొరగా ఉండాలనా? ఏమయ్యా, నీ పక్కన కూడా మా వన్నిరెడ్డి కులస్తులు ఉంటారు మీ నియోజకవర్గంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర 1 కోటి మంది ఉన్నారు వన్యకుల క్షత్రియాస్. అది లేకుండా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కలిపి సుమారు 6 లక్షల పైన ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో 30,000 ఓటర్లు ఉంటారు. రేపు నీ నియోజకవర్గంలో స్లీపర్ సెల్ లాగా ఇచ్చి జనాలు ఓట్లు లేకుండా నేను ఓడించినారు 40,000 చిల్లర. ఇవి రాజన్ అన్న వాల్యూ ఎంత ఉంటుందో నువ్వు గ్రహించినావు. ఆయన చేయడం వల్ల ఎక్కడా మనం ఓడిపోతాం, నీ యొక్క ఆయన వల్ల ఓడిపోయినావు కాబట్టి కోపం అదవి లేకుండా ఆయన పేరు ఇతరుల పేరు చెప్తున్నావు. తెలుగుదేశం పార్టీ ఏం ఊరికే లేదు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు క్రమశిక్షణ పార్టీ గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మా బీసీ నాయకుడు సిఆర్ రాజన్ గారు రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా గత 30 సంవత్సరాలుగా అతను వన్యకుల క్షత్రియుల కోసము ప్రతి జిల్లా చుట్టి ఎక్కడ వన్యకుల క్షత్రియులంతా చుట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వన్యకుల క్షత్రియులకు వాళ్ళకి ఎక్కడ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళకంతా తెలియని వాళ్ళకంతా తెలియపరిచి 30 ఏళ్ళుగా సొంత నిధులతో ఆయన రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి తిరుగుతూ వన్యకుల క్షత్రియులు ఎటుకైనా రాజకీయంలో కానీ ప్రతి విషయాల్లో కానీ ముందుకు తేవాలని ఆయన సొంత నిధులు ఖర్చు చేసుకుంటూ బలపరుచుకొని బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో చుట్టుకుంటూ అదే మన జిల్లాలో కూడా ఈరోజు ఆయన బీసీ నాయకులుగా ఉండి మంచి పరిపాలన ఉండాలని
మన టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో చేరిన తర్వాత 6 నెలల్లో ఆయన కష్టపడి జిల్లా మొత్తం తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తరఫున మనకు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఆయన అంటే విజన్ కాబట్టి ఎవరిని పెడితే బాగుంటుందని అనుకుంటే మన సిఆర్ రాజన్ అన్న గారు బీసీ నాయకుల్ని పెట్టి 7 స్థానాల్లో మనము కైవసం చేసుకున్నాం చిత్తూరులో. అటువంటి